హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది, నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలేంటి, వాటన్నింటికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఉంది. ఏంటి అని అది ఆరా తీసే ప్రయత్నం అయితే చేశా. దాంట్లో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఆరాధిస్తే చాలా విచిత్రమైన అంశాలు, ఎవరు కూడా ఊహించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. దాంట్లో భాగంగానే చాలా వరకు కూడా చాలా విషయాలను కూడా మనం తెలంగాణ యావత్ సమాజానికి కూడా తెలియచేయాలి. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసలు సిసలైన విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏమైంది, ఏమవుతున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అంశాలు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా లూటీ చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కథం చేయాలి, ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎట్లా ఏ విధంగా కూడా నానా గోస పెట్టాలి అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. దాన్ని కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, ఎట్లున్నది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూస్తే, తెలంగాణ బిడ్డలారా అందరూ కూడా విస్తుపోయే నిజాలు, వాస్తవాలు, ఇవన్నీ ఏం జరుగుతుందో కూడా ఎవరు కూడా అంతు చిక్కని వ్యూహాలు, అందరూ కూడా తలలు పట్టుకునే అంశంగా చెప్పవచ్చు. నిజానికి ఏం జరిగింది, ఎట్లున్నది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాడు ఏ తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేస్తామో, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తామో, 1200 మంది విద్యార్థులు ఏ రాష్ట్రం కోసం అసలు బాసారో దానికోసమే ఇప్పుడు మళ్ళీ లొల్లైంది. ఈ తెలంగాణలో మరొకసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కూడా మొదలైంది. ఏం జరిగింది, ఎట్లున్నది అనే అంశాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరు చూడుర్రి, ఇక్కడ గురు శిష్యుల రహస్య భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. బేగంపేట బ్రీఫింగ్ అంటూ కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఏం జరిగింది, ఎట్లా జరుగుతున్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఎవరిని కలుసుకున్నాడు? బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్, ఇద్దరి మధ్య సుమారు 2 గంటల పాటు చర్చలు. 2 నిమిషాలు కాదు, 2 సెకండ్లు కాదు, 20 నిమిషాలు కాదు, 2 గంటల పాటు సుమారుగా చర్చలు జరిగినాయి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు బాబు రేవంత్. దీనికి సంబంధించి అనేక సందర్భాలలో కూడా నేను చెప్తా ఉంటే నన్ను రకరకాలుగా కూడా ట్రోలింగ్ చేస్తూ రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ వాస్తవాలను తెలంగాణ ప్రజల దృష్టికి, వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఇక్కడ నిజాలు ఏంటి, నిజాలు ఏం జరుగుతున్నాయనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఒక సంచలనమైన విషయంగా చూడొచ్చు. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి గురువారం రోజు మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ అయ్యారు. ఎవరు? సూర్యచంద్రులు వీళ్ళిద్దరు. ఈయననేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, అదే పార్టీలో శిక్షణ తీసుకున్న శిష్యుడు, ప్రస్తుతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పబడే ఆ పార్టీకి సంబంధించిన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ పార్టీకి సంబంధించి ప్రజలతో ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రజలకు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్న. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకసారి చూద్దాం. ఇగో ఇద్దరు మంతనాలు, ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానాలలో వేరువేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. కమలంతో పాటు పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు, బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. అర్థమైందా ఇప్పటికైనా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది? తెలుగుదేశం పార్టీ అధినేతకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా బేగంపేట ఎయిర్పోర్ట్లో 3:30 నుంచి 5:30 వరకు, బహుశా 5:30 వరకు వీళ్ళిద్దరికీ ఏం పని, అసలు ఏం చర్చించారు? ఆయనదేమో సుత్తే ఆంధ్రప్రదేశ్, మనదేమో తెలంగాణ. సరే, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ తెలంగాణలో కూడా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో అంత రహస్యంగా దాదాపుగా ఇన్ని గంటల పాటు ఎందుకు చర్చించిల్లు? ఒకసారి మీరే ఆలోచించుర్రి. 2 గంటలకు పైగా చర్చించాల్సిన అవసరం, ఆవశ్యకత వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? ఏ కొంపలు అంటకపోతున్నాయి? ఈ తెలంగాణలో ఎవరి ఇల్లు గాలబెట్టనీకి, ఎవరి ఇల్లు కూల్చనీకి వీళ్ళిద్దరు సిద్ధమయ్యారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అతిపెద్దమైన క్వశ్చన్ మార్క్. ఒకసారి చూద్దాం. వేర్వేరు పార్టీలలో ఉన్న ఇద్దరిది ఒకటే గట్టు, ఒకటే గుట్టు.
రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా కూడా ఇద్దరిది ఒకే జట్టు. చంద్రబాబు గురువు అయితే రేవంత్ శిష్యుడు. ఇద్దరిది బలమైన బంధం. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది. గురువారం వేరువేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలకు రేకెత్తిచ్చే అవకాశం వచ్చింది. వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళిద్దరికి సంబంధం ఏంది? ఇప్పుడు యావత్తు తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాల్సిన అంశం ఇదే. ఈయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి, ఈయన శిష్యుడు కూడా తెలంగాణ వ్యతిరేకే. ఎందుకంటే కరీంనగర్లో సభ జరుగుతూ ఉంటే కారులో గన్ను తీసుకొని మరీ ఎక్కి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన మహా అపరమేధావి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈయన అంటే రెండు కళ్ళ సిద్ధాంతం. ఎప్పుడు ఏ వైపునుంటాడో ఎవలకుంటాడో తెలియదు. తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసే ఏకైక లీడర్ ఇగో చంద్రబాబు. నేను గతాన్ని వదిలి నా తెలంగాణ రాష్ట్ర జోలికి వచ్చిండు కాబట్టి నేను అడుగుతున్నా. వీళ్ళిద్దరిది ఒకటే గట్టు, ఒకటే గుట్టు, ఒకటే కథ. ఈయన గురువు, ఆయన శిష్యుడు, గంతే తేడా. వీళ్ళిద్దరూ బేగంపేట ఎయిర్పోర్ట్లో దాదాపు 2 గంటల పాటు ఏం సమావేశమైళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఆ అన్నదాతలు ఆకలికి అలమటించినట్టుగా వాళ్ళ దుక్కులన్నీ ఎండిపోతున్నాయి. వాళ్ళ పంట పొలాలన్నీ గొర్రెలు బర్రెలు అన్ని మేస్తున్న పరిస్థితి, నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు తెస్తున్న పరిస్థితి. దాని గురించి ఏమన్నా చర్చించిల్లా? లేకపోతే ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమై రోడ్డు మీద పడ్డ పరిస్థితి, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించిల్లా? లేకపోతే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతోని అర్ధరాత్రి 2 గంటలకు ఇస్తా ఉంటే రైతులు చనిపోతున్నారు, దాని గురించి ఏమన్నా ఆలోచించిలా? లేకపోతే విభజన హామీలకు సంబంధించి ఆయన ఏమన్నా అక్కడ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఈయనతో చర్చించడానికి దేనికోసం చర్చించిల్లు, ఎవరి కోసం చర్చించిల్లు అంటే మీ అందరికీ తెలియదు కదా. నిన్నటి రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కేసీఆర్ మీద కేసు పెట్టాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళిద్దరు బయటకు వచ్చిళ్ళు. ఏంది అంటే అది నేను చెప్తున్నా. కేసీఆర్ మీద ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సంబంధించి ఒక కంప్లైంట్ వెళ్ళిందండి. ఆ కంప్లైంట్లో ఏంది అంటే పోలీసులకు ఫిర్యాదు చేసిండు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేసిండు. ఏమని? పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో జరిగిన ట్యాంపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. శుక్రవారం రాత్రి కాపీని పంజాగుట్ట సిఐకి అయితే అందజేసిండు. దానికి సంబంధించిన చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ను A1గా చేర్చి దర్యాప్తు చేయాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు అరుణ్ కుమార్. ఎందుకు? తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలు అప్పటి సీఎం పాల్పడ్డారని. ఇగో ఏంది అంటే వీళ్ళిద్దరు ఏం ముచ్చట చెప్తున్నారు అంటే నేను చెప్తున్నారు తెలంగాణ బిడ్డలరా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ఒక ఖచ్చితత్వమైన న్యూస్. ఇది ఒక ఖచ్చితత్వమైన న్యూస్, నిజాలు నిర్భయంగా చెప్పే న్యూస్. ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, ఈయన మీద ఏ కేసు అయితే నమోదైందో అదే కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద నమోదు కావాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు ఈ 2 కళ్ళ సిద్ధాంతవాది. దానికి నాకు ఓటుకు నోటు కేసులో నన్ను చేర్చేయండి కదా, ఆయనను కూడా దేంట్లో నన్ను దొంగగా చేర్చాలని కుట్రలు వండుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన అంతే. ఇక మీరు అంతకు మించి హోప్గా పెట్టుకోరు, ఇంకా హోప్ పెట్టుకోకూరు. ఓకేనా? ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది. బీజేపీతో టీడీపీ పొత్తు 6 ఏళ్ల తర్వాత జతకట్టిన బాబు. ఏపీలో కూటమిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన, బీజేపీ. పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు. ఇక సీట్ల సర్దుబాటు పైన నేడు ప్రకటన. అచ్చెన్నాయుడు వెల్లడి చేసిండని. అసలు ఏం జరిగింది? గురు శిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్లుగా కూడా పలు వెబ్సైట్లలో వార్తలు కూడా ప్రచురించాయి. ఏపీలో త్వరలో లోక్సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని, బీజేపీ నేతృత్వంలోని గుజరాత్లో పాలన అద్భుతంగా ఉందని పొగిడిన మన కాంగ్రెస్ పార్టీ సీఎం తన గురువుతో చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీతో జత కట్టడానికి వెళ్తున్న నాయకుడితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు భేటీ అయింది అనేది ఇది చర్చ. ఒక్కసారి మనందరం ఆలోచించాలి.
ఈయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా మరి ఈయన మీద ఎందుకు నోటీసులు జారీ చేస్తలేరు, ఈయనకు సంబంధించి మీరు చంద్రబాబుని ఎందుకు కలిసిలు ఏం కథ అని వివరణ అడగలేకపోతున్నారు. గతంలోనే చెప్పినో రాహుల్కు ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చిండి, ఈయన పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. త్వరలో ఆ కండువా కప్పుకున్న ఆశ్చర్యం లేదు, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉన్నా ఇంకా ఆశ్చర్యం లేదు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఎవరు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ కూల్చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ వ్యూహం చేస్తుండు, హరీష్ రావు సిద్ధి లేకపోతే కేటీఆర్ కవితను ఇంకోలు ఎవరో ఏక్నాథ్ షిండే రూపంలో చేస్తున్నారంటే అది శుద్ధ తప్పు, పచ్చి అబద్ధాల నల్లి. ఇవే నిజాలు. మీరు యాత్ర ట్రైలర్ చూసిరు కదా, ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పించడానికి వాళ్ళ చుట్టూ ఉన్న డిజిటల్ మీడియా కానీ వాళ్ళ చుట్టూ ఉన్న శాటిలైట్ ఛానల్ ఏ విధంగా అద్భుతంగా కూడా అలా ప్రముఖ పాత్ర పోషిస్తాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విషయాన్ని వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏంది ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరో తెలుసా? పూర్తి స్థాయిలో ఇగో వీళ్ళే, ఆయనే గొలుసుకుంటాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి సెల్యూట్ అండి. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ వాళ్ళది ఊరికే పోదు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు. కానీ మధ్యలో వచ్చిన ఏదో పార్టీ నుండి వచ్చిన రాజకీయ నాయకుడు తన స్వార్థాల కోసం ఎక్కడికైనా వెళ్తాడు. అది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు కూడా ఆయన గట్టే పోతున్నాడు. గంతే, ఇందులో సింపుల్ అన్నట్టు పెద్దగా ఆ పంచాయతీ ఏమి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పంచాయతీగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది. ఇందులో మనమందరం కూడా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరు కలిసి చాటుమాటున స్నేహబంధానికి సంబంధించి ఒకసారి ఇంకొక పెద్ద కథ ఉన్నది. చూడుర్రి ఏంది, వాళ్ళిద్దరు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతటి గురు శిష్యుల బంధమైనా వైరి రాజకీయ కూటములలో ఎన్డీఏ, ఇండియా కూటమిలో ఉన్న ఈ వేరే రాజకీయ కూటములలో ఎన్డీఏ కానీ ఇండియా కూటమిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీకి బీజేపీ పెద్దల ప్రోద్బలం ఉండవచ్చని పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పెద్దన్న అనే పదం కూడా వాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అనే పాత్ర పోషించను. ప్రణాళిక ప్రకారమే భేటీ అవుతున్నది. ఏపీలో జగన్ సర్కార్ను ఏమి చేసైనా కూల్చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో జతకట్టి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఆ ప్రయత్నాలలోనే బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఆయన గురువారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్టుకు వచ్చారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక చేయడానికి ముఖ్యమైన నేతలను కాంగ్రెస్ అధిష్టానం పిలవడంతో రేవంత్ రెడ్డి బయలుదేరారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పంపింది. అయితే కేంద్ర మంత్రులతో భేటీ ఉన్నందున బట్టి విక్రమార్క ఉదయమే ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇక రేవంత్ ఉత్తమ్ కలిసి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా రేవంత్ ఒకంత ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్లుగా తెలిసింది. చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన ముందుగా వచ్చినట్లుగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు బాబు రేవంత్ మంతనాలు సాగించినట్లుగా చెప్తున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా విమాన ప్రయాణికులు కనీసం గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. గంట ముందు చేరుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. గంట ముందు చేరుకోవాల్సిన వీళ్ళిద్దరూ ఎందుకు ఈ కారణం ఇంత ముందు ఎప్పుడు వచ్చిర్రు ఏం కథ అనేది కూడా ఒకసారి చూడండి. కానీ కేవలం తమ కోసమే ఇద్దరు నేతలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకున్నందున వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే టెలికాఫ్ అవుతాయి. అయితే అందువల్ల బాబు రేవంత్ భేటీ యాదృచ్ఛికం కాదు, ప్రణాళిక ప్రకారమే జరిగిందని వినిపిస్తున్నాయి. ఏంది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు పోతాడు. అంటే ఇద్దరు మధ్యలో ఎవరు బ్రోకర్ అనేటోడు ఉంటాడు. అంటే మన భాషలో ఏమంటారు, మధ్యవర్తి. ఆ మధ్యవర్తిత్వానికి సంబంధించి ఎవరైతే మధ్యవర్తిత్వం చేసిండో ఆ వ్యక్తి ఇద్దరికి సమాచారం చేరవేసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. రేవంత్ రెడ్డి చేరుకున్నాడు. ఇద్దరు 2 గంటల పాటు చర్చించారు. దేనికోసం చర్చించారు అంటే ఇగోరాబాయ్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నేను సీఎం కావాలి, ఇప్పుడున్న పరిస్థితులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యేటట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సీఎం అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఆయన సీఎం కాకుండా ఎట్లా చేయాలి ఏం కథ అనేది ఆలోచించుకో అని చెప్పిండట. దానికోసం నేను ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతగట్టించిన, దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే
తెలుగుదేశం, ఇప్పుడు బీజేపీ కోసం వెంపర్లాడుతున్నా. మరి బీజేపీ పార్టీకి సంబంధించి నాకు సపోర్ట్ చేయాలంటే, బీజేపీ పార్టీ నాకు సపోర్ట్ చేయాలి అంటే నువ్వు ఓకే అనాలరా బిడ్డ అని చెప్పిండంట. ఎందుకంటే శిష్యుడు కదా, నువ్వు ఓకే సరే నేను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తా, ఖచ్చితంగా కూడా ఏక్నాథ్ షిండే లెక్క మారుతా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తీసుకొస్తా. నువ్వు వినకపోతే ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రి గాను, ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నా, నీకు ఎంతో ఇష్టమైన గారాల పట్టి కూతురు పెళ్లి అద్భుతంగా చేస్తా, కాబట్టి నాకు నువ్వు బాకీ ఉన్నావు బిడ్డ, నాకు ఇది సాయం చేయరా అన్నాడట. సరే గురుగారు మీరు ఏదంటే అది దాంట్లో ఉన్నది అని రేవంత్ రెడ్డి అన్నాడట. సో వీళ్ళిద్దరికి సంబంధించి జరిగిన సంభాషణ ఇదొక ఇంత అయితే, ఇంకొక విషయం ఏంటంటే ఎట్లాగూ హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నది, ఆ తర్వాత కర్ణాటకలో కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మన తెలంగాణలో అంటే 2018 ఎన్నికల ముందే ఆల్రెడీ ఇక్కడ ప్రయత్నాలు చేసి ఏంది అంటే ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రానికి అప్పగించాలంటే నీ తెలంగాణ రాష్ట్రంలో నేను రాష్ట్రపతి పాలన పెడతా కేసీఆర్ నువ్వేమనుకున్నావు అంటే పెట్టుకోపో నా ఊహిపోయిన ఇంటికి అంత బరాబర్, నువ్వేమైనా వేసుకోపో, అధికారం ఏమన్నా శాశ్వతం నాకు ఉంటుందా ఏంది, ఇలా నేను ముఖ్యమంత్రి ఉంటారు రేపు ఇంకోళ్ళు ఉంటారు రేపు ఇంకోళ్ళు ఉంటారు, నాకేమన్నా పదవుల కోసం వచ్చినా 14 ఏళ్ళు పోరాటం చేసిన ఈ రాష్ట్రం కోసం నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఏంది లేకుంటే ఏంది, దాంట్లో ఉన్నది నువ్వేదో నన్ను బెదిరిచ్చేదని తీసుకోపో అన్నాడట. అప్పుడే తెలంగాణ రాష్ట్రం మీద 2018 మధ్యప్రదేశ్లో ఎప్పుడైతే లొల్లి జరిగిందో గప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ జరిగినప్పుడే మన రాష్ట్రాన్ని కూల్చడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. సో అప్పుడు కుదరలేదు కాబట్టి మొత్తానికి రకరకాలుగా ప్రయత్నం చేసి సరే మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని రోడ్డు మీద బతుకులు చేసిళ్ళు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వీళ్ళిద్దరి ద్వారా చర్చ ఏంటంటే సింపుల్ అండి, పెద్దగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం కావాలంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి సహకారం కావాలి. రేపు పొద్దుగాల అవసరమైతే భారతీయ జనతా పార్టీకి రావాలి, కండువ కప్పుకోవాలి, ఏక్నాథ్ షిండే లెక్క మారాలి, ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శతదా ప్రయత్నం చేయాలి. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ అని కలలుగా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడి నుండి దర్యాప్తు సంస్థలో రకరకాలుగా ఇబ్బందులు పెడతాం, మేము ఏదైనా చేస్తాం రా బిడ్డ, నీకెందుకు రచ్చ, నువ్వు సప్పుడే వచ్చేసేయని ఒక 2 గంటల పాటు చర్చలు జరిగింది. దాంట్లో 2 గంటలలో 4-5 అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయట. ఒకటి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇప్పించినావు, దాంట్లో రేపు పొద్దుగాల నీతో కలిసి రావడానికి ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు ఒక్కొక్కరికి పొద్దుగాల భవిష్యత్తులో ఇస్తే ఎంతెంత పైసలు ఇవ్వచ్చు, దాంతోపాటు ఎవరి ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా లెక్కలేసుకొని దాంతోపాటు తెలంగాణలో ఎట్లున్నాయి భూములు, ఏం కథ, ఏమేం చేద్దాం, ఎట్లెట్లా కొల్లగొడదాం అనేది వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారు. ఇక 2 గంటల చర్చోపచర్చలకు సంబంధించి చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన తన శిష్యుడు రేవంత్ రెడ్డిని కోరినట్లుగా సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు. ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికలలో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లుగా చెప్తున్నారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్ తన గురువుకు వాగ్దానం చేస్తున్నట్లుగా సమాచారం. ఏంది అంటే ఇక్కడ ఆర్థిక మూలాలు ఏమున్నాయి, మన తెలంగాణ ప్రజలను మన తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసినాయి, అవి చేసినాయి, ఈ పైసలన్నీ అక్కడికి మీకు ఆల్రెడీ నేను ఒక సంచలనమైన వీడియో చేసిన. ఏంది అధికారులుగా ఉన్న చాలా మంది ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ప్రభుత్వంలో కీలక శాఖలలో ఉన్న చాలా మంది అధికారులు వీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళందరినీ పిలిపించేసి నీ ఆస్తులలో సగం ఇస్తావా లేకపోతే జైల్లోకి పోతావా, కేసులు అయితాయా, జాగ్రత్త బిడ్డ అని చెప్పిండట. అయితే ఇదే విషయాన్ని నేను చెప్తే పలు శాఖలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించి పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర శాఖ నా మీద ఒక్కొక్కరు గర్ర అంటుల్లట. ఎందుకంటే అందులో మనకు తెలిసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళను పిలిపించి ఇదే కొండలరెడ్డి అనే వ్యక్తికి పిలిపించి మాట్లాడి ఏమన్నాడో తెలుసా, మీ ఆస్తులో సగవాటం ఇస్తావా లేకపోతే ఏసీపీ స్థాయి వ్యక్తి చేత కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేయాలనా, నువ్వే ఆలోచించుకొని చెప్పుకో, లేదు అంటవా ఇక నీ ఇష్టం అని ఒక డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం కూడా చేసిరట. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచన. ఆ విషయం తర్వాత ఈ విషయాన్ని నేను అసలు ఎప్పుడు గురువారం రోజే మీ అందరికీ పెట్టాలి, కానీ ఎందుకంటే ఒక సందిగ్ధంలో ఉన్నా. నేను ఎందుకున్నానంటే ఇప్పటికే మనం ఏ వీడియోలు చేసినా కేసులు, ఏ వీడియో చేసినా డిలీట్ చేయాలి. ఇప్పటికీ మనం వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో 18 నుంచి 30 వీడియోలు డిలీట్ చేయించాలి దగ్గర కూర్చొని. సో ఇంకా కూడా డిలీట్ చేయాలంటారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం పత్రికను అనుకో, ఇప్పుడు మన వెనకెవరు ఉన్నారు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉన్నారు. మనం ఏదన్నా చేస్తే అది దొంగ లంగ అవుతుంది, కానీ వాళ్ళు చేస్తే నీతి నిజాయితీ అవుతుంది.
వాళ్ళు జోకచ్చు, ఇట్లా జోకితే వాళ్ళకి ఏం కాదన్నట్టు, మనం జోకం కాదా, కత్తిరిస్తాం, అందుకే మన జోలికి వస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులపై కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్లుగా వినికిడి. తెలంగాణలో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు కల్పించాలని భావిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ నుంచైనా తన శిష్యుడు సీఎం కావడంతో కింత ఆశ పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ సరిహద్దుల నుంచి ఎలాంటి సహాయాన్ని కావాలనుకుంటున్నారో చంద్రబాబు తన శిష్యుడితో స్పష్టంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే బడాబాబులందరూ హైదరాబాద్లో వివిధ వ్యాపారాలలో నిర్వహిస్తున్న వారే. నోట్ దిస్ పాయింట్. నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా, ఇది చదవ ముందుకే చెప్పిన, మీకేం చెప్పినా అంటే ఈ తెలంగాణలో వ్యాపారాలు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా ఆర్థిక సాయం కావాలని గంటాపదంగా వీళ్ళ యొక్క గురువు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడ కూస్తున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో. దాదాపు 3:30 నుంచి 5:30, 4:30, 5:30 2 గంటల పాటు జరిగిన వాదోపవాదనల మధ్య జరిగిన అద్భుతమైన చర్చలు ఏంది అంటే ఇది. ఈ నేపథ్యంలో వారి నుంచి ఎన్నికల ఖర్చుకు నగదును తరలించాల్సి ఉంటుంది. ఈ కోణంలో రేవంత్ నుంచి సహాయ సహకారాలు కోరి ఉండవచ్చని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. నేను చెప్పిన కదా, చాలా క్లారిటీగా కూడా చెప్పిన. ఎన్నికల తర్వాత స్పష్టత. తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కృషి చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా ఉంటుంది, దాంట్లో ఒక 300 మంది ఉంటారు. ఆ 300 మంది తెలంగాణ కోసం పనిచేసి ఈ తెలంగాణలో ఎట్లనైనా కేసీఆర్ను పడగొట్టాలి, కేసీఆర్ను ఎట్లనైనా గద్దెదించడానికి పనిచేసిన వ్యక్తులు వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశాన్ని పైకి తీసుకురావాలి. ఇక వీరికి బీజేపీ కూడా తోడైంది. నిజంగా కేసీఆర్ను ఓడించడంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేసింది. మీరు అవునన్నా కాదన్నా ఇదైతే ఒక నిజం. అధికారానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులైన ప్రస్తుత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ లో చేరారు. అధికారాన్ని చేపట్టింది మొదలు రేవంత్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తన వర్గాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించడం, బీజేపీ పాలనలో అభినందించడం, మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోష్యం చెప్పారు. ఎవరు? మన పార్లమెంటు సభ్యుడు లక్ష్మణ్ అన్న చెప్పిండు. తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నది, ఇక్కడ ఏక్నాథ్ షిండేలు కూడా అవుతున్నారు అని చెప్పారు. దాంతో ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అని ఆసక్తికరంగా మారింది తెలంగాణలో. గిది స్టోరీ. నేను చెప్తున్నా కదా, మొదటి నుండి కూడా చెప్తున్నా, దొంగలు ఊళ్ళు వంచుకుంటారు, అనవసరంగా మీరు ఆగం కాకుర్రి బిడ్డలారా. ఈ తెలంగాణలో దొంగలు ఊళ్ళు వంచుకున్న తర్వాత చాలా మంది అనుకుంటారు ఏంది అంటే, ఏ అన్న గట్లెట్లుంటుందన్న గిట్లెట్లుండదన్న అంటారు. సో మొత్తానికి సుశీలు కదా, మొత్తానికి బేగంపేటలో గురువు శిష్యులు. ఇక చూడు, ఒకలేమో గురువు ఏంది అంటే రెండు కళ్ళ సిద్ధాంతి, ఇంకొకరేమో తను ఏది కావాలనుకుంటే అది కావాలి. అది అధికారా, ఆఫీసరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, సిఎస్ఆ, కార్యదర్శి, కారోబార, ఎవరితో సంబంధం లేదు. ఎవరినైనా మట్టి కురిపించడానికి కంకణం కట్టుకున్న ఆయన ఈ పెద్ద మనిషి. ఓటుకు నోటు కేసులో దొంగలు, కాల్ ట్యాంపరింగ్ సంబంధించి ఆడియో ఉన్నా కూడా దాంట్లో దర్యాప్తు ఇద్దరు కూడా ఏంది పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీ అందరికీ క్లారిటీ ఇచ్చిన. ఇక ఈ దొంగలు మీరు ఏం చేస్తారు, ఏం కథ అనేది మీ చేతిలోనే పెడుతున్నా. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మీరు చాలా వరకు కూడా కొన్ని చూసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్గా వీటిని వదిలేయద్దు. ఏంది అంటే అవిశ్వాస స్నేహబంధం, బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చట్టా పట్టాలి, మున్సిపాలిటీలలో సంయుక్త అవిశ్వాసాలు, కలిసి కుర్చీలు పంచుకున్న నేతలు. బీఆర్ఎస్ ను ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ అనేదే కనిపించకూడదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నువ్వు లేక నేను లేను అంటూ ప్రేమ బంధాలు వాడుకుంటున్నాయి. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అనుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రేపు తెలంగాణలో వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఒక పెద్ద లవర్స్ అవుతారు. వీళ్ళిద్దరికి లవ్ లెక్కలు బాగానే రాసుకుంటారు. ఇక వీళ్ళిద్దరు ఎవరు అంటే బీజేపీ ఉన్ను కాంగ్రెస్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఎట్టి పరిస్థితులలో రేపు భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కూడా ప్రేమ పక్షులు అన్నట్టు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలా మున్సిపాలిటీలలో సంయుక్త అవిశ్వాసాలు పెట్టి
వీళ్ళిద్దరు కుర్చీలు పంచుకున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇగో మేము లవర్స్ బై మా అయ్యవ తెలిసిందే, అంటే మా అయ్యవ అయితే వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఓకే అన్నారు. సమాజం ఏమనుకుంటే నాకేముంది అనుకున్నట్టుగా వీళ్ళు సమాజంలో తిరుగుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళిద్దరు లవర్సు, ఖచ్చితంగా లవర్సు. తెలంగాణలో రేపు పొద్దుగాల ఏం జరుగుతుందో మీరు చూస్తారు కదా, ఒక్కసారితోనే అయిపోయింది. ఇక దానితో పాటుగా ఇంకొక ప్రధానమైన కష్టం, ఇక ఇది చూస్తే మీ కళ్ళల్లో కన్నీళ్ళే వస్తుంది. ఈయనెవరు? 6 అడుగుల బుల్లెట్, సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం శతవిధాలుగా 24 గంటలు అక్కడే ఉండి ఆ ప్రాజెక్టును పూర్తి చేయించి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ త్రాగునీరు సాగునీరు అందించిన మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు ఏదో ఎలక్ట్రికల్ షాపో మరి ఏదో గుడిసెల కూకున్నాడు, ఏమైందని మీరు అనుకుంటారు కావచ్చు. ఏం జరిగింది అంటే గాడ ఒక్కసారి మీకు చెప్తున్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేటలోని మోటార్ వైండింగ్ షాప్లో గురువారం మోటార్ల రిపేర్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. మరి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మోటార్ల పంచాయతీ ఉందా? కరెంటు కోతలు లేవు, మోటార్లు గాలు లేదు, ఏది లేని పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇవాళ కూడా ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి, మోటార్ల రిపేర్కు వచ్చిన రైతుల ఆవేదన. ఏమైతున్నది? ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటుతో ఆగమైతున్నాం. లో వోల్టేజ్కి మోటార్లు మళ్ళా కాలుతున్నాయి. ఒక్కసారి రిపేర్కు 10,000 దాకా ఖర్చు అవుతున్నది. కేసీఆర్ టైంలో నీళ్లకు కరెంటు రందే లేకుండే, ఇప్పుడు ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. ఆ బోనస్ లేకపాయే, ఉన్న రైతు బంధు రాకపాయే. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతుల ఆవేదన. మోటార్ వైండింగ్ షాప్ దగ్గర పలకరించిన హరీష్ రావు కాంగ్రెస్ వచ్చినాక గిరాకీ పెరిగిందన్న యజమాని అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది? దాదాపుగా ఈ పంట నడువు ఉండంగానే ఇప్పటికే 2-3 సార్లు మోటార్లు కాలిపోయినాయి. దాన్ని రిపేర్కు తీసుకుపోయినప్పుడు రిపేర్ కలిపి మొత్తం 15,000 దాకా ఖర్చు అవుతున్నది. ఈ 15,000తో పాటు తాపకు కరెంటు పోతున్నది, ట్రిప్పుల కరెంటుతో తిప్పలవుతున్నది. సాయంత్రం 5 గంటలకు పోయి రాత్రి 11 గంటలకు కరెంటు వస్తున్నది. ఇక దాంతో పాటుగా నీళ్లు కూడా గోసైతున్నాయి, పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లకు కరెంటుకు టెన్షన్ లేకుంటుండే. ఇప్పుడు రైతు బంధు కూడా వస్తలే. కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 100 రోజులు కానే లేదు, వచ్చి 15,000 రూపాయలకు సంబంధించి అటు రైతు బంధు ఏకపాయే, ఇటు కరెంటుకు సంబంధించి పోబట్టి. ఇక ఈ యజమాని ఏం చెప్తున్నాడంటే, కాంగ్రెస్ వచ్చినాకనైతే నాకు పైసలు గల్లపెట్టల గలగల అంటున్నాయి సార్. ఎందుకంటే మోటార్ రిపేర్లకు సంబంధించి ఇదివరకైతే కరెంటు ఊకపోయేది, కాలేదు, లో వోల్టేజ్ వచ్చేది. ఇప్పుడైతే కరెంటు ఊకే పోతున్నది, మస్తు గిరాకీ ఉన్నదని యజమాని చెప్తున్నాడట. ఇక రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటా ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు నిజంగా వాళ్ళ కళ్ళల్లో దుఃఖం దాచుకొని వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా అంటే వచ్చి మీద పడి ఏడ్చి అంత రంది ఉన్నది రైతులకు. ఇక ఏం మాట్లాడుకుందామండి? మన తెలంగాణ మార్పు పేరుతో వచ్చిన ఈ తెలంగాణ ఏమైపోయినదండి? ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఓ రైతు పాము కాటుతో చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమనుకున్నా మంచిదే. ఓ కుటుంబం రోడ్డు మీద పడ్డది, వాళ్ళ కుటుంబం అల్లాడిపోతున్నది. అయ్యో నా తండ్రి లేడని వాళ్ళ బిడ్డలు, నా భర్త లేడని వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిదండ్రులు అయ్యో నా కొడుకు పోయిండా అని, నేను బతికుండంగానే నాకు తల కొరివిడి పెట్టాల్సిన నా కొడుకే పోయిండా అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఎక్కడ ఏందంటారా ఒక్కసారి చూడుర్రి. ఇగో కరెంటు కాటుకు మరో రైతు మృతి. ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా ఘటన. సిరిసిల్ల జిల్లా కొండాపూర్లో విషాదం చోటు చేసుకున్నది. ఇక ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, ఇది చూడుర్రి. రాత్రి కరెంటు పెట్టబోయి పాము కాటుకు రైతు బలి. తెలంగాణలో ఆనాటి రోజులు వచ్చినాయి. రాత్రి కరెంటు బావికాడికి పోవడం, పాము కాటికి బలవడం వంటి వార్తలు 10 ఏళ్ల క్రితం విన్నాం. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా మద్దిరాల మండలం చిన్న నేమిలల్లో రాత్రి కరెంటు కాడికి పోయి రావుల లింగయ్య అనే రైతు పాము కాటికి బలయ్యిండు. లింగయ్య 2 ఎకరాలలో వరి వేసిండు. కాల్వలలో నీళ్లు రావడం లేదు, కరెంటు తిప్పలు తోడై. దీంతో రాత్రిపూట మోటారు పెట్టి పొలానికి నీళ్లు వేద్దామని వెళ్ళాడు. ఆ చీకట్లో పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయిండు ఈ రైతు. చూడు, వాళ్ళ భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది పాపం. ఆ రైతు కుటుంబానికే తెలుస్తుంది ఆ బాధ ఏందో. నిజంగా చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇప్పుడు ఈయన చనిపోయింది కదా, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే కదా. అప్పులు సప్పులు. ఇప్పుడు ఇంట్లో మన ఇంటికి యజమాని పెద్ద మనిషి ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది? 10 రూపాయలు అప్పు కావాలన్నా ఏడికైనా పోయి దేవచ్చు మొగోడైతే. ఆడోళ్ళు పోతే ఎట్లున్నదో ఈ కాలం చూసిరు కదా, కాలం పాడుగానే ఎట్లా తయారైందో చూసిరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా బతకాలి? ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు వీళ్ళకు?
ఇయో గిసొంటి సంఘటనలను చూసైనా కొంతమంది అధికారులు సిగ్గులు చెరాలు తెచ్చుకోర్రా వారి. కొంతమందిని నేను పదే పదే అంటున్నా, మీరు ఎందుకు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో. ఇగో ఓ రైతు చనిపోయింది, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఇలాంటి పరిస్థితే రేపు నీ ఇంట్లో చోటు చేసుకుంటే నీ బతికేందో ఆలోచించు అంటున్నా నేను. ఇలా చాలా వరకు బాగా విర్రవీగిపోతున్నారు కదా. అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ 10 ఏళ్ళు నియంత్రణ ఉన్నాడు, మా అధికారులకు ఏమి ఇయ్యలే అంటున్నారు కదా. ఈ కుటుంబానికి ఏం సాయం చేస్తారా భయ్ మీరు? పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారా? ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది, రేపు పొద్దుగాల జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కన్నీరు వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా, 10 రూపాయలు కావాలన్నా, ఏం చేయాలన్నా, పంటకాడి పోవాలన్నా, దాని పంటను అమ్మాలన్నా, ఇంటికి దేవాలన్నా, పిల్లగల్ల చదువులకైనా దేనికైనా ఎవడు తెస్తారా? మీ ఇళ్ళకెళ్ళి వచ్చి అర్ధరాత్రి వాళ్ళకు 2 కోట్లు ఇస్తారా? అరే ఇప్పటికైనా సిగ్గులు శరాలు తెచ్చుకోర్రా భయ్. నేను మంచిగా చెప్తున్నా చూడుర్రి, నేల రాలిపోయిన రైతును చూస్తే గుండె దరుక్కపోవాలి. దేనికోసం చచ్చిపోయిండు? 10 ఏళ్ల క్రితం అర్ధరాత్రి నీళ్ళ కోసం ఎప్పుడో నా చిన్నప్పుడు నేనున్నా ఆ బషీర్బాగ్ కాల్పులల్లో పొగ బాంబులు వేసినప్పుడు మా నాయన పాయింట్ తాకితే పానం జల్లుమన్నది. ఇక మా నాయనకి ఏమన్నా అయిందో అని. ఆ తర్వాత వైర్లతోని కరెంట్ వేస్తా ఉంటే పక్కన కింద నీళ్లు పడతా అంటే అవి మన తలెత్తు మీదకి వెళ్ళే వైర్లు పోతా ఉంటే అన్ని అతుకుల వైర్లు ఉంటాయి, పైసలు లేక ఉండి లేక అన్ని అతుకులతో పెడితే ఎక్కడ కరెంట్ షాక్ కొడుతుందో అని భయం ఉండే. ఆ తర్వాత రాత్రిపూట పోతే గిట్లనే పాములు కడితే పరిస్థితి ఏందని ఆలోచించేది. కానీ గలాంటి రోజులు మళ్ళీ రానే వచ్చాం. చాలా మంది మేధావులు చెప్తారు మనం ఆధునిక యుగంలో అడుగు పెట్టినో, అది పెట్టినో, ఇది పెట్టినో అంటారు. కానీ ఒక రైతును కాపాడుకోలేని దుర్మార్గమైన స్థితిలో ఉన్నామని ఎందుకు మర్చిపోతున్నారు? పండుగ పూట సావు వార్త, ఆ ఇంటిల్లి ఉపాధి కన్నీళ్లు పెట్టుకుంటున్నది. రేపు పొద్దుగాల ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు మీరు? వాళ్ళ ఇంట్లో కుటుంబం, వాళ్ళ కొడుకో బిడ్డకో వాళ్ళ కాలు మొక్కి నీళ్ళు మీద చల్లుకుంటారా? అమ్మా ఇది మా ప్రభుత్వం చేసిన తప్పే, మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు వల్ల మీ నాయన చనిపోయిండని అంటారా? చెప్పురు తెలంగాణ బిడ్డలారా. ఏది ప్యాకేజ్ తీసుకున్నా అమ్ముడు పోయినా అని చెప్పే ప్రతి సన్నాసికి ఒంట్లో నెత్తురు సత్వ బతికి ఉంటే ఇటువంటి సంఘటన ఈ రోజు ఈ కుటుంబానికి జరిగింది. రేపు పొద్దుగాల నీ కుటుంబానికి జరిగితే ఎవడు ప్రశ్నించాలరా? ప్రశ్నిస్తే తప్ప, నిజాలు చెప్తే తప్ప, వాస్తవాలు చెప్తే తప్ప, అబద్ధంగా నిజాన్ని నిజంగా చెప్తే తప్ప ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా నిజం కనబడుతుంది కదా, ఇది చెప్పిన అమ్ముడు పోయినట్టేనారా? ఒక తల్లికి పుట్టిన ఏ నా కొడుకు కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతే ఆ పరిస్థితి ఎట్లుంటుందో ఎవ్వడు ఊహించలేడు. ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. దీనికోసమా మనం కాంగ్రెస్ పార్టీ మార్పు అని తెచ్చింది? ఒక్కసారి మీరే ఆలోచించండి. బతుకంతా ఆగం, ఎటు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఆరుస్తున్న నా రైతాంగం ఏం చెప్పాలి? ఏం మాట్లాడుకుందాం మనం? ఏమైపోతున్నది నా తెలంగాణ? ఎటువైపు పోతున్నది? ఈ గోసేంది, ఈ బాధ ఏంది? ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. ఇక ఇక్కడ మరోవైపు ఇంకో బాధ. కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నా. పంటకు నీరందక రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1000 ఎకరాలలో వరి పంట ఎండిపోతుంది. అయితే ఓ రైతు వినూత్నంగా తన నిరసన తెలిపారు. ఎండిపోయిన పొలంలో నిలబడి కాంగ్రెస్ కు ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నానంటూ 2 చెప్పులతో కొట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పంటలను చూడాలని, తమ దుస్థితిని అర్థం చేసుకోవాలని కూడా ఈ రైతు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? రైతును కాపాడుకోవాల్సిన పరిస్థితి లేదు. కనీసం రైతులకు సంబంధించి భరోసా ఇచ్చి గది కాదు గిట్లా జరిగింది అని ఓ ప్రెస్ మీట్ లేదు. రైతుల దగ్గర పోయి చెప్పేటోళ్ళు లేడు. రైతులను ఆదుకునేటోళ్ళు గిదా మనం కోరుకున్నది. ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి మీరైనా ఆలోచించండి, ఇకనైనా మేలుకోండి అని చెప్తున్నా. కాంగ్రెస్ బీజేపీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. ఈ రోజు రైతేమో గిట్లా తన చెప్పులతోని తానే కొట్టుకునే దుస్థితికి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రాణం పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వాగుళ్లలో గుంతలు తీస్తున్నారు నీళ్ల కోసం. మహబూబాబాద్ జిల్లా పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సులపేట మండలంలోని ఆకేరు వాగులో నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కౌసల్యాదేవిపల్లి శివారులో వాగునీటి కోసం గుంతలు తవ్వుతున్నారు. గంటకు 3000 చొప్పున జేసీబీకి చెల్లించి గుంతలు తీయించుకున్నారు. అక్కడ మోటార్లు పెట్టి వంతుల వారిగా పొలాలను పారించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఆ పాట నాకు బాగుంటుంది, నా మైండ్లో గుర్తున్నది. గోదారి గోదారి ఓ చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని ఓ పాట పాడుకున్నాం.
ఇవాళ అది కాదు, ఎటు చూసినా సావులే, ఏ దిక్కులు చూసినా దిక్కులు బిక్కటిల్లేలా అరుస్తూ కన్నీళ్లతోని కడుపులో కన్నీళ్లు పెట్టుకొని నా సావు ఎప్పుడొస్తుందో నాకు తెలియదు, నువ్వన్నా పైలంగా ఉండు ఓ బిడ్డ అంటూ తన కుటుంబానికి ఆ ధైర్యాన్ని ఇచ్చి తన గుండెల లోపల కన్నీళ్లు పెట్టుకొని సావు కోసం ఎదురు చూస్తున్నట్టున్నది. ఇది మీరైనా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఒక కాడనేమో వాగులలో వంకలలో నీళ్ల కోసం జేసీపీలతోని, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు, ఓటు వేసి తప్పు చేసినా అని చెప్పుతో కొట్టుకున్నాడు, ఇంకోవైపు ప్రాణం కోల్పోయారు. ఇక చెప్పుర్రి, ఇప్పుడు ఏం మాట్లాడుకుందామో మీరే చెప్పుర్రి. ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడైనా చెప్పుర్రి. ఇక 4 కోట్ల మంది ఉన్నారు. రంజిత్ మాట్లాడేది అబద్ధమో నిజమో మీ అంతరాత్మను మీ మనస్సాక్షిని అడుగురి, మీకే తెలుస్తుంది. కానీ నేను చెప్పేది మాత్రం అక్షరాల సత్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేవలం తెలంగాణ ప్రజలలో సంతోషం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ఈ ప్రాంతం కోసం కొట్లాడే వ్యక్తిని నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రాణం కోల్పోతే ఆ కుటుంబానికి బాధ ఏందో తెలుసు. ఏ ఇంట్లోనైతే తండ్రిని కోల్పోయిన పిల్లలకు, ఏ ఇంట్లోనైతే భర్తను కోల్పోయిన ఆ భార్యకు, ఆ తల్లికి మాత్రమే ఆ బాధ తెలుసు. గడప దాటి బయట అడుగు పెడితే భర్త చనిపోతే ఆడపిల్లని ఎన్ని నిందలు నిందాపనందలు వేస్తారో మనకు తెలుసు. కొడుకులు బిడ్డలకు అర్ధరాత్రి ఆపదొచ్చి ఆసుపత్రికి దవాఖానకి ఎక్కడికన్నా పోదామంటే నాన్నలేడాయే అని గోడ వైపు ఉన్న ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కోకొల్లలుగా కనబడతాయి. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరే ఆలోచించుకోరు. ఎస్, ఇది నిజం. ఎవరు ఏమనుకున్నా ఇది సత్యం. మొత్తానికి హరీష్ రావు గారు కూడా నిన్న కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏం బతుకులాయరా, ఎంత మంచి ఎత్తి ఉన్నదాన్ని కాపాడరాదుర్రా అని చెప్పిన, కాపాడతలేరా. ఇక మళ్ళీ అంశాన్ని కూడా చూడుర్రి. శ్రీశైలం డ్యాంకు భద్రతకు పెనువంపు. ఏం జరిగింది? స్పిల్వే దిగువన పెరుగుతున్న ఫ్లడ్స్, ఫుల్ గోయి, ఇక ఫౌండేషన్ గ్యాలరీలలో పని చేయని డ్రైన్ సిస్టమ్, ఇక 2 సార్లు హెచ్చరించిన ఎన్డీఎస్ఏ బృందం మరమ్మతులు చేయాలని ఏబీ పాండ్యా కమిటీ, ఇక డ్యామ్ నిర్వహణకు గాలికి వదిలేసిన ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ భద్రతను ప్రశ్నార్థకం చేసిన వైనం. మొత్తానికి ఏంది బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉంది. స్పిల్వే నుంచి భారీగా వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ఫ్లడ్ఫుల్ గొయ్యి ఏర్పడింది. ఇది మరింతగా లోతుకు అంటే ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నది. అంతేకాదు ఫౌండేషన్ గ్యాలరీ వద్ద కొన్ని డ్రైనేజ్ రంధ్రాలు కూడా పని చేయక ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు చేపట్టాలని ఈ డ్యాం పరిస్థితిని పరిశీలించిన ఎన్డీఎస్ఏ 2 సార్లు నివేదిక ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నది. మనకేం పోతున్నది బై? ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమో ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను ప్రజలను బాగుపరచాలని ఏ ఒక్క సన్నాసి లేడు. ఎందుకో ఇంత స్వార్థం, ఎవడి కోసం ఇంత స్వార్థం? పుట్టినప్పుడు కేవలం అరిచేయిని గిట్లా పట్టుకొని వచ్చిన, పోయేటప్పుడు మాత్రం గిట్లా వదిలేస్తాం అంతే. ఏమన్నా తీసుకెళ్తావా ఈ అరిచేతిలా? ఈ గుప్పడి పిడికిళ్ళు ఏమన్నా ఉంటుందా? ఏముండదు. పుచ్చేటప్పుడు ఇగో గిట్లా వస్తాం, పోయేటప్పుడు ఇట్లా వదిలేస్తాం. నేనేమీ తీసుకెళ్తలేను, చూడుర్రా నాయన అని చూపెడతాం. ఇప్పుడు రైతులకు సంబంధించి ఆపద వచ్చింది, డ్యామ్లకు సంబంధించి ఆపద వచ్చింది. మీకేమన్నా పగ కోపం ఉంటే మీ రాజకీయంగా మీరు ఎదురొడ్డి గెలిపించుకోండి. కానీ ప్రాజెక్టులను పట్టించుకోకపోతే తాగునీళ్ళు సాగునీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకోవాలని నా తెలంగాణ బిడ్డలు? ఓ నా తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరు కూడా ఆలోచించుర్రి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంత దారుణంగా వివరిస్తున్నది. ఇక మళ్ళొక్క అంశం, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధిపైనే మా దృష్టి. పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో రైల్ 2వ దశ 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేస్తాం. చెంచల్గూడ జైలును తరలించి విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం. పాత బస్తీ మెట్రో శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే చెంచల్గూడ జైలును కనుక బీఆర్ఎస్ పార్టీలు తొలగిస్తా అంటే అది పూర్వకాలం నిజాంకాలం తాతల ముత్తాతలన్నది. అట్లెట్లా చేస్తావు కేసీఆర్ అనకపోవా? ఇప్పుడు వీళ్ళ రాజ్యం నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. ఇగో పదవిలో లేడు, రాష్ట్రానికి సంబంధించి అనేక పరిశ్రమలను తీసుకొస్తే కేటీఆర్కు దక్కిన బహుమానం, కేటీఆర్కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం, ఈ సమ్మిట్కు రావాల్సిందిగా లేక చూడుర్రి వాళ్ళని సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ పదవిలో లేకున్నా కూడా, ఎందుకంటే తాను అభివృద్ధి చేసిండు, ఐటీ పట్ల ఆయనకు ఒక అపారమైన అనుభవం ఉంది, గ్రిప్ ఉంది. చూస్తున్నారా తెలంగాణ బిడ్డలారా?
ఇక మొత్తానికి నలుగురికి కాంగ్రెస్ టికెట్లు. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. జానారెడ్డి కుమారుడు రఘువీర్కు టికెట్. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డికి ఎదురుచూపులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఏంది అంటే ఈ నల్గొండకు సంబంధించిన పంచాయతీ అయితే తారాస్థాయికి చేరుతుంది. అక్కడ చాలాసార్లు కూడా టికెట్ ఆశించి భంగపడి కూడా కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఓట్ల శంకుస్థాపనలు ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మోడీ వచ్చి వెళ్ళాక స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి 2-3 రోజులుగా వరుసగా భూమి పూజలు. మొన్న ఎలివేటెడ్ కారిడార్, నిన్న ఓల్డ్ సిటీ మెట్రో. హడావిడి కార్యక్రమాలు ఎందుకని అనుమానాలు. అధికారులకు శివరాత్రికి సెలవులు ఇయ్యలే. 2వ శనివారం ఆదివారం సెలవులు రద్దు. వారం 10 రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్. అందుకే మేఘాల మీద భూమి పూజల. ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చనే భయంతో చేస్తున్నారా? ఈ లాస్ట్ లైన్ అయితే కరెక్ట్. ఇవన్నీ ఏమో కానీ ఇవి అయితే కరెక్ట్. అందుకే రెడ్ మార్క్ పెట్టి రాసిండు మనోడు సోదరుడు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చనే భయంతోనే ఈయన హడావిడిగా చేస్తున్నాడు అంతే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు దాటింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఒకే మాట చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, పాత ప్రభుత్వమే అన్ని ఊడ్చుకొని వెళ్ళిపోయిందని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. అందుకే రైతు బంధు ఆలస్యమైంది అని మంత్రులంతా చెప్పారు. కానీ ఓవైపు డబ్బులు లేవంటూనే మరోవైపు 2-3 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరుస పెట్టి భూమి పూజలు చేస్తున్నారు. ఓవైపు ఎలివేటెడ్ కారిడార్, మరోవైపు ఓల్డ్ సిటీ మెట్రో. త్వరలో కొన్నింటికి కూడా భూమి పూజలు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఖజాన్లో కాసులు లేనప్పుడు ఈ శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నట్లు, పైసలు లేకుండే పనులు ఎలా జరుగుతాయనే అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజమే, పైసలే లేవా, శంకుస్థాపన చేసి ఎట్లా తెస్తారు పైసలు అంటే ఓం భీం భీష్ అనగానే ఇట్లా పైసలు వస్తాయా? ఆబ్రకదాబ్రా అనగానే వస్తాయా? ఎట్లా వస్తాయి? ఓం హీం హ్రీం క్లీం ఆబ్రకదాబ్రా సినిమాలలో చూపెడతారు. అట్లా ఏమైనా చదువుతాయా? ఎట్లా వస్తాయి? ఒకసారి మీరే ఆలోచించుర్రి. పాత ప్రభుత్వం అన్నీ ఊడ్చుకుపోయిందని చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళా ఏంది పైసలు లేకనే రైతు బంధు ఆలస్యమైందని చెప్పింది రేవంత్ రెడ్డి. డబ్బులు లేవంటూనే 2-3 రోజులుగా భూమి పూజలు ఎట్లా చేస్తున్నారు? అటు ఎలివేటెడ్ కారిడార్కి చేసిళ్ళు, ఇటు ఓల్డ్ సిటీకి చేసిళ్ళు, మరికొన్ని భూమి పూజలు కూడా చేస్తా అంటున్నా. ఖజాన్లో పైసలు లేనప్పుడు శంకుస్థాపనలు దేనికోసం అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను ఉంటానో పోతానో కాబట్టి చేస్తున్నా. రావాల్సిన బ్యాగులు రావాలి, ముట్టాల్సిన కడిగి ముట్టాలి. ఇక శివ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడండి. శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టు వస్త్రాలు. తరతరాల సాంప్రదాయాన్ని పక్కన పెట్టిన సర్కార్. హైదరాబాద్లో మీటింగ్లో ఉందని చెప్పిన నాయకులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి గిట్లుంటుంది. మరి ఇక చూడుది, ఈ ఒక్క ఫోటో చాలు మీకు తెలంగాణ ప్రజలారా. ఏంది అంటే పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా, అధికార కార్యక్రమాల కోసం తరతరాల దేవుడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టిళ్ళు. శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టు వస్త్రాలు ఎట్లిచ్చిళ్ళు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక హైదరాబాద్లో మీటింగులు ఉందని చెప్పి నాయకులు ముందు రోజే పట్టు వస్త్రాలు ఇచ్చారట. ఇక గింతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉన్నదా తెలంగాణ బిడ్డలారా? రాజన్న కన్నీళ్లు పెట్టుకుంటుండు కావచ్చు, ఎంలాడ రాజన్న. పాపం దేవుణ్ణి కూడా అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందు రోజు ఎట్లిస్తారా ఇల్లు? ఇక మరొక అంశానికి సంబంధించి చూద్దాం. దాసోజు కుర్రా పేర్లను ఆమోదించాల్సిందే ఆర్డర్ కాపీలలో స్పష్టం చేసిన హైకోర్టు. గవర్నర్కి హైకోర్టు మొట్టికాయలు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాం. వారెవ్వా సూపర్ హైకోర్టు, ఇది న్యాయస్థానం దెబ్బ అంటే సెల్యూట్. న్యాయస్థానానికి, న్యాయవాదులందరికీ కూడా సెల్యూట్. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని గవర్నర్కు హైకోర్టు సూచన. కోదండరాం ఆలీ పేర్లను కేబినెట్ సిఫారసు, నియామక గెస్టెడ్ రద్దు. కోర్టు తీర్పుపైనే కాంగ్రెస్ మీడియా వక్రీకరణలు. అసలు విషయాన్ని వదిలేసి కట్టుకథలు. చివరికి కోర్టు తీర్పునకు కూడా తప్పుదోవ పట్టిస్తున్న హస్తం మీడియా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాజకీయపరమైన అంశాలలో ఎలాగో వక్రీకరణలు, ఊహాగానాలు ఉంటాయి. కానీ న్యాయపరమైన అంశాలలో కూడా అలా ఉండడానికి వీల్లేదు. కోర్టు ఏదైనా తీర్పిస్తే దాన్ని యథాతథంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ మీడియాదే మెజార్టీ కావడంతో వాస్తవాలను వాగులో ముంచేసి అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారం చేస్తుంది. కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్తుంది. కోర్టు తీర్పు చెప్పింది ఒకటైతే వార్త మాత్రం మరోటిలా ఉంది. తెలంగాణ బిడ్డలారా చూడు. పాపం ఈ గవర్నర్ గారు తమిళసై సౌందర్యరాజన్ అనుకుంటా బహుశా పేరు. ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్లు ఉంటుంది. భవ్య ఉన్నో అక్కడ ఒక వైష్ణవి అనే పిల్ల అనుకుంటా. పాపం చిన్నారులు భువనగిరిలో పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిలు. సప్పుడు లేదు.
కరెంటు కోతలు పోతున్నాయి, సప్పుడు లేదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, సరి సప్పులు లేదు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగింది, అసలు సరి సప్పులు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, సరిసప్పులు లేదు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న కొంతమంది ఫేస్బుక్ సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు సరిసప్పులు లేదు. కానీ మేడం మాత్రం సైలెంట్గా ఉంటున్నది. మరి దేనికోసం ఉంటున్నదో, ఏం జరుగుతున్నదో, చీకటి రాజకీయాలు ఏందో చెప్పితే బాగుంటుంది అంటున్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో కనుక ఏదన్నా జరిగితే ఎవరా ట్రర్రా లేర్రా నోటీసులు రారా అంటారు. మరి ఏమైపోతున్నదో పాపం. నీళ్లతో కడిగితే 500 ఫైన్, వాటర్తో వాహనాలను కడగద్దు. బెంగళూరులో మంచినీళ్లకు తల్లడిల్లుతున్న జనం, రోడ్ల నిర్మాణాలలో నీళ్లు వాడినా కూడా 10,000 ఫైన్. వాటర్ ఫౌంటైన్లు బంద్ చేయాలని ఆదేశం. మాల్స్ సినిమాలలో తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడద్దంటూ ఆదేశాలు. ఇగో రేపు పొద్దుగాల హైదరాబాద్ కూడా గిట్లనే అవుతుంది, గుర్తుపెట్టుకోరు. కాళేశ్వరం అనే ప్రాజెక్టును కనుక మీరు మూసేయాలనే ఒక పిచ్చి ఆలోచన, ఒక క్రూరమైన రాక్షసమైన ఆనందం కోసం చేస్తే రేపు నీళ్లతో కడిగితే 5,000 ఫైన్, వాహనాలను 5,000 ఫైన్ వేయాల్సి వస్తుంది. దాంతోపాటు రోడ్డు నిర్మాణాలలో వాడినా 10,000 ఫైన్. చెప్తున్నా కదా, వాటర్ ఫౌండేషన్లు అన్ని బంద్ చేయాలి. మాల్స్ సినిమాలలో కూడా తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడినా బంద్. రేపు పొద్దుగాల హైదరాబాద్ కూడా గోస్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, ప్రాజెక్టులను సంబంధించి మీరు ఇష్టానుసారంగా గిట్లనే చేసుకుంటూ పోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి శ్రీరామ్ సాగర్ కానీ, జూరాల కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, ఇటు మరోవైపు కాళేశ్వరం అంటే ఒక్క కాళేశ్వరం కాదు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఇవన్నీ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా మనం ఎప్పటికైనా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకో, అది కాంగ్రెస్ కట్టింది, ఇది తెలుగుదేశం కట్టింది, అది ఇంకోలు కట్టిల్లు, ఇది బీఆర్ఎస్ కట్టింది, ఇంకోలు కట్టింది అనేది అట్లా వద్దు. ప్రాజెక్టులు మన భవిష్యత్తు కోసం, మన తరాల కోసం ఆలోచించుకోరు. లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఇక రాలిపోతున్న విద్యా కుసుమాలు, ఆందోళన కలిగిస్తున్న ఇంటర్ విద్యార్థుల మరణాలు. 3 నెలల్లో సుమారు 25 మంది ఆత్మహత్య. సీఎం రేవంత్ దగ్గరే విద్యాశాఖ. పరీక్షల సమయంలోనూ లేని రివ్యూలు. అధికారులతో నడిపించేస్తున్న సర్కార్. వీళ్ళకి ఏం భయం అండి, వాళ్ళకి ఏం అవసరం? నా దగ్గర విద్యాశాఖ ఉంది, నా దగ్గర హోంమంత్రి ఉంది, పలానా ఏంది వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు కదా, మా రంజిత్ గారి మీద ఎందుకు కేసులు అయితేనాయని కూడా అడుగుతలేట రేవంత్ రెడ్డి. మొన్న ఒక్కరోజు కేసుల ఫైల్ ఇట్లా పోతే చింపి ఇట్లా టేబుల్ మీద ఇసిరేసిండట. రంజిత్ జోలికి మీరు ఎందుకు పోతున్నారు? ఎందుకంటే అవన్నీ బక్వాస్ కేసులని ఆయనకు తెలుసు, నాకు తెలుసు, పెట్టినోని తెలుసు, దాని విచారణ చేస్తున్న అందరికీ తెలుసు. కానీ ఏదో ఒకటి చేయాలి. పాము పుట్టలే చేయి పెడితే ఏమైతే పాము ఫసక్కు అంటుంది. అప్పుడు కాటెత్తే ఎవరి పానం పోతుంది? ఏలు పెట్టినోని పోతుంది. వైఆర్టీవీ జోలికి వచ్చి ఏలు పెడితే కూడా గదే అవుతుంది, గట్టనే అవుతుంది. మీరు ఏదో అనుకుంటారు, తమాషాలు చేస్తున్నారు, కానీ సినిమా ఉంటుంది. మన కేసులు ఏ చేసినా టక్క ట్రాన్స్ఫర్లు అయితేనే ఉంటాను. అయితే ఆగం ఉంటుంది తెలంగాణలో. చెప్తున్నా కదా, నేను రెడ్డి బిడ్డను భయ్, నేను బరాబర్ చెప్తున్నా. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నేను చాలా రకాలుగా చాలా విషయాలలో అధ్యయనం చేసే వ్యక్తి. ఒక పరిశోధన విద్య పిహెచ్డి ఒకటే చేస్తే పిహెచ్డి అంటారేమో, కానీ నాకు వాళ్ళకి సంబంధం. నాది అన్ని రకాలుగా కూడా పరిశోధనలు ఉంటాయి. ఏ తేడా వచ్చినా కూడా ఎక్కడ ఎట్లా ఇవ్వాలనో నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు 4 రోజులు ప్రభుత్వాల 5 ఏళ్ళు ఉండిపోయే ప్రభుత్వాల కోసం అధికారులు ఎందుకు తప్పులు చేస్తారో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మరి అలాంటి అధికారులు ఉన్నప్పుడు రాజీనామా చేసి సపరేట్గా నాకు ఈ ఉద్యోగం అద్దాన్ని వదిలేసిపోతే నా తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆకలి మీద గంజి దాగి బతుకుతున్నారు. వాళ్ళకి ఇస్తే కనీసం అన్నం అన్నది తింటారు కదా. ఇక చూడు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత 3 నెలలుగా సుమారు 25 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆశలు చిగురించే ప్రాయంలో అనంతలోకాలకు పయనమై వెళ్తున్నారు. ఈ చిరుదుపాలను ఆర్పిందే ఎవరు? చదువంటే భయమా, మరేదైనా కారణమా? ఎందుకు ఈ ఆత్మహత్యలు? విద్యా వ్యవస్థలో లోపాలు సవరించే వ్యవస్థ మనకు లేదా? విద్యార్థులకు భరోసా కలిగించాల్సిన విద్యాశాఖ ఏం చేస్తుంది? వరుస ఆత్మహత్యలతో చలనం లేదా? అసలు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? హనుమకొండ భీమారంలో ఉన్న శివాని జూనియర్ కాలేజ్ విద్యార్థిని సాహిత్య కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సాహిత్య కాలేజ్ భవనం ఎక్కి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోవడంతో ఈ చదువు సల్లగుండా చదువు చారడు బలపాలు దోషాలు. గుర్తుపెట్టుకో, చదువుతో ఏం రాదు. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినా, ఎంకామ్ చేసినా, ఇంకో 2-3 పీజీలు అన్ని కంటిన్యూ అయింది, ఇంకా చదువుతూనే ఉన్నా. ఏం సర్టిఫికేట్ అక్కడికి వస్తుంది. నేను నిజంగా చెప్తాను, దాన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఏంది చిన్నప్పుడు మనందరం బడి పోతే ఒక బాక్స్ తెచ్చుకుంటాం చూడు, దాన్ని ఏమంటారు హాస్టల్లల్లా బాక్సులు ఎవరై వాళ్ళకు ఉంటాయి కదా, ట్రంక్ పెట్టెలు, గల్ల బారేసుడు తప్ప దాంతో ఏం యూజ్ లేదు. ఒకటి నేను చెప్తున్నా, ఈ కాలంలో మీరేదైనా చెయ్యాలి అనుకుంటే, మీరు ఏదైనా
బాగుపడాలనుకుంటే వ్యాపారాల్లో ఇతరత్ర చేసుకోరు. ఈ సన్నాసులు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి మీ జీవితాలను ఆగం చేసుకోకూరి. చదువు కోసం పానాలు తీసుకో ఏం కాదు, అంత కొడితే దానిలో తిప్పి కొడితే 365 కమ్మలు ఉంటాయి. దానికోసం ఎందుకు చావాలి? చదువు అత్తేంది రాకుంటేంది ఏదైతేంది, కానీ పానం ఎందుకు తీసుకుంటావు? రేపు పొద్దుగాల మీ అయ్యవ్వ నువ్వు చచ్చినాక పండు ముసలోళ్ళు అయిన తర్వాత ఒక్కడే కొడుకైతే వాళ్ళ బతుకు ఎంత దీనంగా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఎంత నరకం చూడాలో తెలుసా? ఏమి బతుకులు రా అని పాటలు పాడుకుంటాను కదా ఇప్పుడు మనం. ఆ రోజు కళ్ళలోకి వెళ్ళి రక్తాలు వస్తూ ఉంటాయి. నేను చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాను. రోజు ఏదో ఒక పని మీద ఏదో ఒకరిని ఇట్లా పలకరిస్తూనే ఉంటాను. అక్కడ నుండి వచ్చే కొన్ని సందర్భాలలో రాత్రి ఆ రోజు జరిగిన సంఘటనలకు రాత్రి అన్నం కూడా తిన నిద్ర కూడా పట్టదు. అట్లా ఉంటాయి పరిస్థితులు కొన్ని. నేను ఓపెన్గా చెప్తున్నా, వాస్తవంగా దయచేసి చెప్తున్నా. చదువురి వచ్చిన కాడికి వస్తుంది, రాకపోతే లైట్ తీసుకోరి. బతకనీకి చదువు ఒకటే. ఆడెవడో మైండ్లో ఇట్లా 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 చేస్తారు. అపరమే ఏంది రాజకీయ నాయకులు ఎవడు పీజీ చేయండి ఒక్కరిని చూపెట్టురు. పీజీలు ఎంతమంది చేయాలి అడుగురు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అర్హత ఏందో ఒకసారి అడుగురి. ఏ పాటు చేయండో? రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీఎం ఏ పాటు చేయండో అడుగురి. ముచ్చట చెప్తారు. ఎందుకు చావాలరా, ఏం కర్మరా మనకు, కూలికి పోయి బతుకుదాం, ఎందుకు చావాలి? ఇక చెంచల్గూడ జైలు జాగాలో స్కూళ్ళు కాలేజీలు కథం ఏంటంటే ఇదే కనుక ఇక్కడ కేసీఆర్ ఉంటే కేసీఆర్ చెంచల్గూడ జైలుని ఎట్లా చేస్తావు అని ఆడంగి వేదాలు బాగా విరిగేది. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఏ పాటు ప్రశ్నిస్తారో చూద్దాం. పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ హ్యాండ్. పాపం ఈయనే తొలి జాబితాలో రాష్ట్రంలో 9కే టికెట్లు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి జానారెడ్డి కొడుక్కి నల్గొండ టికెట్. పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చిరట. దేశవ్యాప్తంగా 39 మందితో తొలి జాబితా. మళ్ళీ వయానాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. పాపం ఆయన మొత్తం కుటుంబం పోయి కలిసి పార్టీలు చేయనాయి పటేల్ రమేష్ రెడ్డి. అందుకే చెప్తున్నా, రాజకీయాలు అనేది మీకు కనిపించే అంతవరకే ఉంటాయి. ఈ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాలి చెప్తున్నా కదా. ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఉంటుంది. దీంట్లో ఎప్పటికైనా ఒక స్పష్టమైన నీతి నిజాయితీ కలిగిన వార్తలే వస్తాయి. కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ. ఏం చెప్తున్నా అంటే, మీరు నాకు పూర్తిగా సహకారం కూడా అందించండి. ఇక్కడ 9908572666 అనే నెంబర్ పెడుతున్నా. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా మీరు సహకారం అందించాలి. ఎందుకంటే వాస్తవాలను తెలియజేయాలంటే, నా గొంతుగా పనిచేయాలంటే నాకు ఆర్థిక మూలంగా అట్లుంటేనే ఒక అడుగు 2 అడుగులు ముందేసి పని చేయగలుగుతాం. లేకపోతే ఎక్కడ చేయగలుగుతాం? ఆర్థికంగా మానసికంగా అన్నీ చెతికిల పడితే ఓ పక్కన వాళ్ళ టార్చరు. వాళ్ళు ఏంది ఏముండదు, అలా వీడియో ఉండదు, పాడుండదు, మొత్తం కోపం బగ్గ 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 అంటున్నారట. ఎవరికి భయపడతాం? ఎందుకు భయపడతాం? 4 రోజులు ఉంటాం ఈ భూమి మీద. ఎవడేంద్రాబాయ్ బెదిరించేది? ఎవరికి ఎందుకు భయపడతాం? మన ప్రాణానికే హాని కలిగినప్పుడు మనం ఏం చేయాలో అది కూడా చేస్తాం. మన భవిష్యత్తుకి ముప్పు వాటిల్లినప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తాం. ఆ తర్వాత జరగబోయే విధ్వంసానికి ఎవ్వడు బాధ్యుడు కాదు. చీమ చిటుక్కుమన్నా, పాము బుసలు కొట్టినా, కాటేసినా, ఏది జరిగినా. చాలామంది మాట్లాడుతూ ఉంటాయి. నిన్న నేను డిపార్ట్మెంట్కి పోయినా, ఉర్రి అమ్మ రంజిత్ 10 ఏళ్ల పాటు అట్లా జరిగింది. అరే 10 ఏళ్ల పాటు 20,000 వీడియోలు చేసిన ఏమన్నా కళ్ళు ఏమన్నా సొట్టలు పోయినాయా? లేకపోతే ఆడంగులు లెక్క గాజులు వేసుకొని చీరలు కట్టుకొని ఏమన్నా మూల గూకున్నారు? అప్పుడు ఏడపోయినాయి మీ కళ్ళు? ప్రశ్నించద్దట. ఏంది బెదిరిస్తున్నారు వీళ్ళు? ఎవ్వడి భయపడాలి. 4 రోజులు ఉండనీకి వచ్చిన నేను ఈ భూమి మీద మీ లెక్క 100 ఏళ్ళు 200 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికే ఓపిక నాకు లేదు. ఈ దరిద్రాన్ని చూసే ఓపిక కూడా నాకు లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ బిడ్డలారా ఒకటే మాట, మీకోసం నిజాలను నిర్భయంగా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్నో సందర్భాలలో కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం